అదేవిధంగా ఒకనాడు జాగీర్దారులు జమీందారులు భూస్వాముల దగ్గర వేలాది ఎకరాల భూములు ఉండే. ఆనాడు పివి నరసింహారావు గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దాదాపుగా 25 లక్షల ఎకరాల భూములను అసైన్మెంట్ పట్టాల పేరు మీద పేదలకు పంచిపెట్టారు. ఆ పట్టాలు ఈరోజు పట్టు తప్పుతున్నాయి, పట్టాలు తప్పుతున్నదని మిత్రుడు కాసిం చెప్పిండు. తప్పకుండా ఈ ప్రభుత్వం దానికి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తుంది. ఇక భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం దగ్గర భూమి లేదు పంచడానికి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పిన, వివిధ వేదికల్లో చెప్తున్నా, ఈ రోజు కూడా మీ ముందు నేను చెప్పదలుచుకున్నా, పంచడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవు. ప్రభుత్వం దగ్గర ఆర్థిక వెసులుబాటు పరిమితమైంది. మరి జాతి ఏమో ఇంకా వెనుకబడి ఉంది. జాతిని ముందుకు నడిపించాలి అనంటే, ఈ జాతి భవిష్యత్ తరాలలో ఈ దరిద్రాన్ని అనుభవించకూడదు, దారిద్ర్య రేఖ నుంచి ముందుకు రావాలి అనంటే ఈ జాతికి చదువునివ్వాలన్నదే నా లక్ష్యం. ముందు నుంచి పంచడానికి భూములు లేవు, నజరలాన్ని చెల్లించడానికి నగదు లేదు.